రతీదేవి ప్రార్థన ఆలకించి శివుడు ఆమెతో మన్మధుడు బ్రహ్మశాపం కారణంగా భస్మమయ్యాడు. అతను బ్రహ్మను కూడా ఇలాగే పూలబాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు. కానీ నీ పాతివ్రత్యానికి భంగం రానివ్వను. అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మటుకు శరీరంతోనే కనిపిస్తాడు. అతనికి ఇప్పుడే ప్రాణం ఇస్తాను అన్నాడు. తరువాత శివుడు తపస్సు మాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువుదీరి అగ్నిని పిలిచి, అగ్ని, ఇక ముందు నువ్వు వృక్షాల్లోనూ పర్వతాల్లోనూ సముద్రంలోనూ కనబడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు. దేవేంద్రుడు దేవతలు శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు. శివుడి మనస్సు పార్వతిపై లగ్నమైంది. ఆయన పార్వతిని వివాహమాడ నిశ్చయించుకున్నాడు. శివుడు వనాన్ని మన్మధుడిని భస్మం చేయడం కళ్ళారా చూసిన పార్వతి భయపడి తన చెలికత్తెలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. జరిగినదంతా విని మేనకా హిమవంతులు తమ కుమార్తె పునర్జన్మ ఎత్తినట్లే భావించుకున్నారు. వాళ్ళు పార్వతిని ఊరడించి ఆమె భయం పోగొట్టారు.